ఒకప్పుడు దేవేంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించినప్పుడు స్వయంగా తానే చెప్తుంది. తాను ఎక్కడెక్కడ నివాసమై ఉండేది. కైలాసంలో పార్వతీదేవిగా, వైకుంఠంలో లక్ష్మీదేవిగా, బ్రహ్మలోకంలో సరస్వతీదేవిగా, మహారాజు దగ్గర రాజ్యలక్ష్మిగా, ప్రతి ఇంటి ఇల్లాలిలో గృహలక్ష్మిగా ఉంటానని చెప్తోంది. ఏ లక్ష్మి ఎక్కడెక్కడ నెలవై ఉంటుందంటే 5 స్థానాలని చెప్పింది శాస్త్రం. మొదటిది గోవు యొక్క వెనుక తట్టు. రోజుకొక్కసారైనా గోవు వెనుక తట్టు చూసిన వారు, ప్రదక్షిణ చేసిన వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఇంటి ముందుకు వచ్చి నిలబడిన గోమాతకు చేతులార పండో, ఫలమో తినిపించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవికి పాయాసం తినిపించినంత ఫలాన్ని పొందుతాడు. రెండవది పద్మం. పద్మము లక్ష్మీ స్థానం. 3 ఏనుగు యొక్క కుంభస్థలం. 4 సువాసిని యొక్క పాపిట ప్రారంభ స్థానం. 5 మారేడు దళం. ఈ 5 లక్ష్మి నెల ఉండే స్థానాలు. లోకంలో అంతటిని చూస్తుంది లక్ష్మీదేవి. లోకమంతా ఆమెనే చూస్తుంది. ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం అంటే సంతోషంగా ఉండడమే.